ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మేదరమెట్లో జరిగినటువంటి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల విషయం జల్లుతూ ఆయన ప్రసంగం చేసిన దాన్ని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 99.9% అయితే మేము హామీలన్నీ కూడా నెరవేర్చేసాము అని అబద్ధాలు చెప్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలా దారుణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా అంతమందిని పిలిచిన తర్వాత అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేయలేక ఒకరు చనిపోవడం జరిగింది. అక్కడ సరైన మెడికల్ సపోర్ట్ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఘోషిస్తున్నాయి, మొత్తం మీడియా అంతా కూడా. చలో వాళ్ళు ఏర్పాట్ల లోపు అనుకుందాం. అలాగే ఆ జనాన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి 6 జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు. ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటున్నారు. ఏం చెప్పాలంటే అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు, ఉత్తరాంధ్ర నుంచి. ఆ లెక్కను మీరు లెక్క వేసుకుంటే పార్వతీపురం నుంచి అక్కడికి మేదలమెట్ట దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో చూడండి. నాకు తెలిసి ఒక్కొక్క బస్కి ఆ ఖర్చులతో అన్ని కలుపుకుంటే 2.5 లక్షల రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క బస్సుకి. వాళ్ళ భోజనాలకి ఇంకా మనం చూస్తున్నాం. మంది ఏముందే రానే వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తలు లేదు. సిద్ధం సభకి ఎవరి డబ్బులతో మీరు చేశారు? ఎన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టారు? ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు? 6 జిల్లాలు 50 నియోజకవర్గాల నుంచి ప్రజల్ని, అలాగే ఆశా వర్కర్ని, వీళ్ళని భయభ్రాంతులు గురి చేసి రానన్న వారికి స్కీములు ఖర్చు చేస్తాయని చెప్పి బెదిరించి పట్టుకెళ్ళి ఇన్ని 100 కోట్లు ఖర్చు చేసి సభ చేయడం పెద్ద గొప్ప కాదు. దీన్ని మేము పెద్దగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సిద్ధం సభలో ఆయన సిద్ధం నేను 99.9% హామీలు అన్ని నెరవేర్చారని చెప్తున్నారు. ఏం హామీలు నెరవేర్చారండి మీరు? సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పేసి అన్నారు కదా. సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత మేము మరి ఎలక్షన్కి వెళ్తానన్నారు. మరి హామీ నెరవేరిందా? దేనికి సమాధానం చెప్పండి. నాసి రకమైనటువంటి పోనే మీరు మీరేదో నిషేధించలేదు, మందు నిషేధించలేకపోయారు. పోనీ అట్లీస్ట్ నాణ్యమైనటువంటి మందు అమ్ముతున్నారా? కల్తీ మందు అమ్ముతూ, నాసి రకమైన మందు అమ్ముతూ 35 లక్షల మంది ఈరోజు లివర్ సమస్యలతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారు. అసలు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి? నాకు తెలిసి 30,000 మంది అక్కడ కూడా లివర్ సమస్యలతో చనిపోయారు. వాళ్ళ చావులకి బాధ్యులు ఎవరు? ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడు లివర్ సమస్య వచ్చాడంటే ఇది జగన్ మందు దబ్బా. ఇది డాక్టర్స్ నేరుగా అంటున్నటువంటి మాట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇది జగన్ మందు దబ్బా అని. అంటే పేదవాడి యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని డబ్బు చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలను మోసం చేసి మేము సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్య నిషేధం చేయకుండా దాని మీద సుమారు 40,000 50,000 కోట్లు దండుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను. దీనికి సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సరే ఏదైనా కొనాలనుకుంటే బ్రాండ్స్ చూస్తారు, కానీ ఈరోజు ప్రభుత్వమే మందు కొట్లు పెట్టి వాటికి రేట్లు పెట్టి రేట్లతోనే కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. 50 రూపాయలు 100 రూపాయలు, అలా 100 200 300 అట. దానికి ఒక బ్రాండ్ లేదట. మళ్ళీ ఎంత ఎగతారంటే స్పెషల్ స్టాటస్ అని ఒక బ్రాండ్, రైల్వే జోన్ అని ఇంకో బ్రాండ్, అమరావతి అని ఇంకో బ్రాండ్, 3 రాజధానులని ఇంకో బ్రాండ్.
అంటే ప్రజల యొక్క ఆలోచనని ఎంత చులకన చేసి ఈ ప్రభుత్వం ఆడుతుందో ఒక్కసారి గమనించాలి. కనుక ఇది మీరు ఇస్తానన్నటువంటి హామీ, ఇచ్చినటువంటి హామీ మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు సంపూర్ణ మద్య నిషేధం చేయలేదో నాకు సమాధానం చెప్పాలని చెప్పి, సంపూర్ణ మద్య నిషేధం చేయకపోవడం మరి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ పడిపోయింది కదా, తప్పారు కదా.